సేవకుని వదిలిపెట్టాడండి. అరే నేను ఎందుకు పెట్టాడు ప్రభు? ఏ సమాజాన్ని చైతన్యపరచడానికి పెట్టాడు? నిస్సత్తుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమాజంలో పరిశుద్ధాత్మని చైతన్యాన్ని ఇచ్చి పరలోకం వెళ్ళే బోధ చేసి ఆ ప్రయాణం కోసం వీళ్ళందరినీ ప్రయాణికులుగా సిద్ధం చేయొద్దండి. అందుకు కదండి నన్ను నేను ఎన్నుకుంది, నీ కడుపు పోషణ కోసమా? తినకపోతే సావు వదిలిపెట్టి బయటికి వెళ్ళి పని చేసుకో. అరే బాబు, ఏం పని చేయకుండా దీని మీద బతకడానికి నువ్వు సేవకుడు అయితే గుర్తుపెట్టుకో, నిన్ను అనుసరించే వాళ్ళందరినీ కట్టగట్టుకున్న నరకానికి తీసుకెళ్తావు. నీకు పరలోకం అనే స్పృహ లేకుండా ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని సంఘంలో లేవు. మతం తాలూకు ఆచారం తాలూకు సిద్ధాంతం తాలూకు సాతాను అనుచర గణంలో బతుకుతున్నావు. నువ్వు మనిషివి కాదు, విశ్వాసివి కాదు, అసలు దేవుని ఎదుట నీకు ఏ విలువ లేదు. ఒకవేళ నువ్వు బ్రతుకుతుంది దేవుని సంఘంలో అయితే ప్రేమించు, దేవుని సంఘంలో అయితే క్షమించు, దేవుని సంఘంలో అయితే ఇదిగో నీ తప్పును నువ్వు గుర్తుపెట్టుకో. నీ బతుకులో ఎప్పుడైనా సరే పక్కోళ్ళ లోపాలు ఎతకడమే తప్ప అదిగో ఆయన నా వల్ల బాధపడ్డాడు, ఆ అక్క నా వల్ల బాధపడింది, నా ప్రవర్తన వల్ల నా మాట వల్ల నొచ్చుకున్నారు, ఒక్కసారి క్షమాపణ చెప్దాం. ప్రేమించడం కంటే గొప్ప సిద్ధాంతం లేదు, దగ్గరకు తీసుకుందాం అనే ఆలోచన ఉందా? రాకపోతే రాకపోయింది, వాళ్ళతో నాకేంటి పని? ఏమన్నా రూపాయి ఇచ్చిందా? ఏమన్నా 10,000 ఇచ్చిందా? ఆవిడ ఇంటికి నేను ఎప్పుడైనా పోయానా? నోర్మస్కా, మీ పక్కంటి ఇరుగు పొరుగు వాళ్ళతో తగులాడినట్టే విశ్వాసంతో కూడా తగులాడే నీచ బుద్ధి, సైతాను బుద్ధి అది. చదువుదాం, ఒకసారి ముగిద్దాం. చదవండి తెల్లారా. ఏంటి దేవుని రాజ్యం? ఏంటి మతం? ప్రేమించడం, నీ తప్పులను గుర్తించడం, అంతేకాదు నీ పాపాన్ని క్షమాపణ అడగడం. 4వది ఏంటో తెలుసండి? పాపాన్ని ఒప్పుకోవడం. ఎప్పుడైనా నీ పక్కోళ్ళ దగ్గర పాపాన్ని ఒప్పుకున్నావా? చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల అంటే పాస్టర్ గారు మీరు నమ్ముతారు లేదండి, ప్రతిరోజు నేను చేసే ప్రార్థన ఒప్పుకోవటమేనండి. కళ్ళు మూసుకున్నానంటే ప్రభువా నా పాపములను క్షమించము అంటే నీ పాడుగాను అన్ని పాపాలు చేస్తున్నావు రోజు. అది కాదు ప్రభు చెప్తుంది. నువ్వు ఎదుటి వ్యక్తిని బాధ కలిగిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని చెప్పు. వాళ్ళే వచ్చి నన్ను అడగాల. ప్రపంచంలో అసలు ఎవడు చేయని ఘోరమైన పాపం చేసాడు, ఇంక నేను క్షమించను వాడిని. ఎందుకంటే వాడు నీ ఎదుట అంత దారుణమైన వ్యక్తి పాపం చేశాడు. నువ్వు ఆ లూసిఫరు, తర్వాత మిఖాయేలు, గాబ్రియేలు వీళ్ళందరినీ సృష్టించినప్పుడు దేవునితో పాటు ఆ పక్కన నువ్వే ఉంది. అంత గొప్పవాడివి నువ్వు. సాతాను పక్కకు నెట్టినా నిన్ను మాత్రం పక్కకు నెట్లా. కాబట్టి నీ ఎదుట ఎవరైనా తప్పు చేస్తే నువ్వు క్షమించొద్దమ్మో, పొరపాటును కూడా క్షమించొద్దు. ఎందుకంటే క్షమిస్తే ఊరుకుంటా, నువ్వు నీ తప్పు అసలు చేయవు కదా. ఎవరైనా మీరు చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎప్పుడైనా క్షమాపణ చెప్పారా పక్క వాళ్ళకి? అమ్మా క్షమాపణ చెప్పాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. క్షమాపణ ఎంత క్వాంటిటీ ఉందిరా బాబు. మొత్తం మతంలోనే బతుకుతున్నాం మనం. ఒక్కళ్ళకి క్షమాపణ చెప్పానని. ఒక ఆయన అడిగాను, అరే నీ జీవితంలో ఎప్పుడైనా క్షమాపణ చెబుతావు అంటే, ఎందుకు చెబుతానన్నా, నేను తప్పు చేస్తేనే కదా. నీకు తెలుసో లేదో తప్పు చెయ్యాలంటే ప్రాణం తీసుకుంటానన్నా నేను. ప్రాణం అరే నువ్వు ఎదుటోళ్ళు ప్రాణం తీస్తావు కానీ నీ ప్రాణం నువ్వు ఎక్కడ తీసుకుంటావురా? తప్పు చేయవా నాయన? పొరపాటును కూడా కనపడతారా ఇట్లాంటి వాళ్ళు? మీ వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో కనపడరా? మీ ఇంట్లోనే ఉంటారు రోజు. ఇంట్లో అంటే మీ పక్క మీ అత్త మీ అమ్మ కాదు, నువ్వే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావు. అదే మానుకో. ఇది ఇంకొకటి చెప్తాను చూడండి. 5వ సంగతి, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటే త్యాగం చేయడానికి అలవాటు పడతావు. యేసయ్య చెప్పాడు, నీవు దేవుని రాజ్యంలో ఉంటే నీ దగ్గర 2 అంగీలు ఉంటే అమ్మ ఏం చేయాలి చెప్పండి? నీ 2 అంగీలు ఉంటే అమ్మ 2 అంగీలు ఉంటే పక్కోడికి ఒకటి అంటే అర్థం ఏంటి? ఒక ఆయన అంటాడు, బైబిల్ చెప్తుందిరా నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ పక్కోళ్ళకి ఏమందంటే, అన్న నువ్వు చెబితే నమ్మో, నేను ఎప్పుడు అంగీ కట్టుకోలేదన్న, లుంగీ తప్ప అంటున్నాడు వాడు. వారిని పాసు గోల. అంగీ అంటే అప్పుడేదో వాళ్ళకు ఉదాహరణ కోసం అంగీ అని చెప్పాడు. వాళ్ళు వేసుకునేది ఏంటండి? అంగీ. ఇక్కడ నువ్వు వేసుకుంటుంది ఏంటి? చొక్కా. అర్థమైందా? అని నాకన్నీ సొక్కాలు బాబు. నీకు సొక్కే కాదు, నువ్వు పెట్టుకునేది గోసి అయినా 2 గోసులు ఉంటే ఇంకొక గోసి వాడికి. అర్థమవుతుంది అంటే అర్థం ఏంటంటే నీ దగ్గర ఉన్నది ఇంకొకరికి పంచడం నేర్చుకో.
ఇంకొకరికి ఇవ్వడం నేర్చుకో. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే, అవసరాల్లో ఉంటే, నీ పక్కింట్లో ఒకళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారనుకో, నువ్వేం చేస్తావు? అమ్మ ఏం చేస్తావు చెప్పు. మీ చర్చి వాళ్ళందరూ, మీ పాస్టర్ గారు వాళ్ళందరూ మొత్తం బయలుదేరి కట్టకట్టుకొని వచ్చి, అన్న అప్పారావు అన్న ఏడవకన్నా, ప్రార్థన చేద్దాం, నా దేవుడు సాయం చేస్తాడన్నా. ఎప్పుడన్నా హాస్పిటల్కి పోయేది? వచ్చే సోమవారం అక్క, బాధపడవన్నకన్నా అన్న పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దేవుడు తొందరగా స్వస్థపరుచున్నట్లు, దేవుడు అద్భుతం చేసినట్లు. మధ్యలో దెయ్యం పెట్టినట్టు అవుతుంటారు. ఏందిరా అంటే ఈయనకి ఆడు బాగుపడిపోతాడు. అద్భుతంగా చెప్పావు. మరి హాస్పిటల్ పడడానికి డబ్బులు అవుతాయా? ఆ మాట అడిగావా ఎప్పుడైనా? ఎంత అవుతుంది అన్న హాస్పిటల్కి వెళ్తే? 2 లక్షలు అవుతాయి. అమ్మా దేవుడు ఇస్తాడు అన్న, భయపడమాకన్నా, ఇస్తాడు. ఎక్కడి నుంచి? ఆకాశానికి బొక్క పెట్టి ఒక పైపు వేసి ఆ పైపు నీ జేబులో పెట్టి పంపిస్తుంటాడా? ఎట్లా ఇస్తాడు? దేవుడు ఏది చేసినా నీ సహోదరుడు ద్వారానే చేస్తాడు కదండి. నువ్వు వెయ్యవు. సాధ్యమైతే నీ సంఘాన్ని, అమ్మా మన చర్చిలో ఏసీ లేదు పాస్టర్ గారు, బండలు గుంతలు పడిపోతున్నాయి, టవర్ కట్టాలని మన సంఘ పెద్దలు అంటున్నారు, టవర్ ఒక 25 లక్షలు అయితే అంట, ప్రార్థన చేయండి. మరి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు టవర్ కోసం చేసినట్టే ఆవిడ కోసం కూడా ప్రార్థన చేస్తాం. మరి టవర్ కోసం డబ్బులు వసూలు చేస్తాం, మరి ఆమె కోసం వసూలు చేయాలిగా. చెయ్యవు. ఎందుకని? నీ భక్తి అది కాదు, నీ విశ్వాసం అది కాదు. నువ్వు మతంలో బతుకుతున్నావు, మతాన్ని రిప్రజెంట్ చేసే పనులు చేస్తావు, మతాన్ని చూపించే మతపరమైన ఆలయాలకి, కట్టడాలకి, ఆచారాలకి, పండగలకి, సభలకి తగలబెడతావు. కానీ నీ సంఘంలో, నీ పక్కనే, నీ ఇంటి పక్కనే క్షామంతో, అర్థవుతుందా, క్షామంతో, రోగంతో బాధపడుతూ నలిగిపోతుంటే అక్కడ నిలబడి మాటలు చెబుతావు. ఎట్లా అంటే గొంతులో బడ్డోడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి పాస్టర్ గారు? గొంతులో బడ్డోడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి పాస్టర్ గారు చెప్పాలి? అట్లా కాదు. సుబ్బారావు గొంతులో పడ్డావా, ఎంత పని జరిగిందిరా, బాబా నువ్వు అలాగే ఉండు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, నేను ఇక్కడ 1 గంట సేపు ఉపవాస ప్రార్థన చేస్తా, నువ్వు పైకి రాకపోతే నన్ను అడుగు. మోకరించి, యేసయ్యా తెలియక అమాయకుడు సుబ్బారావు గొంతులో పడ్డాడయ్యా, ఎన్ని అద్భుతాలు చేశావు నాయన, ఇదిగో నువ్వు గొంతులో పడ్డ గొర్రెను తీసిన వాడివి, దావీదును కాపాడిన వాడివి, మోషేను కాపాడిన వాడివి, ఇదిగో ఈ సుబ్బారావును పైకి లేపమని ప్రార్థించుచుంటిని అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే సుబ్బారావు లేచి ఉంటాడా? ఇంకొంచెం లోపలికి పోయి ఉంటాడు. ఇంకో 1 గంట ప్రార్థన చేస్తే ఎక్కడ ఉంటాడు? పైకి తీయటం కాదు, పైకి పోతాడు. ఇక ఏం చేయాలి అప్పుడు చెప్పండి? ఏం చేయాలమ్మా? చెయ్యి బట్టి లాగాల. ప్రార్థనలు చేయకూడదు. ప్రతి సమస్యకి ప్రార్థన చేస్తానంటే నువ్వు బుద్ధిహీనుడివి. నీ జేబులో ఉన్న రూపాయి తీసి సాయం చేయాలా, త్యాగం చేయాలి.